కారు, బస్సు, రైలు ఇవి ఇంగ్లీష్ వాళ్ళతో వచ్చినటువంటి పేర్లు. వాటికి తెలుగులో అర్థం ఏంటంటే ఎవరు చెప్పలేరు. ఒకసారి మా తెలుగు మాస్టర్ని దీని మీద ఏదో ఒకటి మీరే, ఆయన కొంచెం బాగా చతురోక్తులతో మాట్లాడుతుంటారు. దీనికి ఒక అర్థం మీరే తయారు చేయాలి మాస్టర్ అంటే, బహుచక్ర దోమ సహిత వాహనం అని చెప్పారనమాట. బహుచక్ర దోమ సహిత వాహనం అన్నటువంటి అంటే బోల్డ్ చక్రాలు ఉంటాయి కదా రైలుకి, పొగ ఉంటుంది కదా, ఇది పొగబండి కదా, అందుకని చెప్పి ఇక ఆ టైటిల్ తీసేయాలన్నమాట. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వే అంటే రైల్వేలో ఎక్కడికక్కడ విభాగాలు ఉంటాయి, ఈస్టర్న్ రైల్వేస్ అట్లాగా. దక్షిణ మధ్య రైల్వే ప్రాంతం మొత్తం 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. మొన్న నరేంద్ర మోడీ అమరావతి ప్రారంభోత్సవ సభకు వచ్చినప్పుడు చెప్పింది అదే, 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశాం. ఇప్పుడు దానివల్ల ఏ బండి దగ్గర పొగరాదు. బొగ్గు ఇంజన్లు ఎప్పుడో పోయినాయి, తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చినాయి, అవి ఇప్పుడు అవసరం లేదు. పూర్తిగా కరెంట్ ఆధారితమైనటువంటి ప్రాంతం ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే. ఇది తాజాగా అధికారికంగా ప్రకటించారు.